మనిషి మేధస్సుకు అంతుచిక్కని ప్రశ్నలెన్నో మన ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో దాగి ఉన్నాయి. కొన్ని మనలో ఆధ్యాత్మికతను పెంచితే మరికొన్ని విజ్ఞానాన్ని పంచుతాయి. అటువంటి అద్భుతమైన ప్రాచీన ప్రదేశాల్లో ఒకటి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల పుణ్యక్షేత్రం. కొన్ని వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా వస్తున్న శాశ్వత జీవధారకు ప్రసిద్ధి పంచదార్ల క్షేత్రం. ఇక్కడ 5 దారాల నుండి నీరు 365 రోజులు రావడం విశేషం. తీయని రుచి కలిగిన ఈ నీటిని సేవిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవని భక్తుల విశ్వాసం. పంచదార్ల కొండలోంచి వచ్చే ఈ నీటికి మూలమెక్కడో ఇప్పటికీ ఎవరూ కనుక్కోలేకపోయారని చెబుతారు. ఈ నీటిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి నిత్యం ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేస్తుంటారు. పంచదార్ల పుణ్యక్షేత్రంలో రాధామాధవ స్వామి దేవాలయం, శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. శివకేశవులు ఒకే క్షేత్రంలో కొలువుదీరిన అరుదైన క్షేత్రం ఇది. కార్తీక శ్రావణ మాసాల్లో ఈ క్షేత్రం యొక్క శోభను మాటల్లో వర్ణించలేం. ఉత్తరాంధ్ర నలుమూలల నుండి భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. పంచదారలో స్నానమాచరించిన అనంతరం భక్తులు దారకు పక్కనే ఉన్న రాధామాధవ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుండి కొంచెం దూరంలో కొండపై ఉండే శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దర్శనంకు వెళ్తారు. ఆ మెట్ల మార్గంలో దేశంలోనే అత్యంత అరుదైన ద్విముఖ విఘ్నేశ్వర స్వామి ఆలయం మీకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో స్వామివారిని నిర్మలమైన మనసుతో ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందనే నమ్మకం ఉంది. ఆ కోరిక నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా ఇప్పటి వరకు కొన్ని వేల మంది భక్తులు చేసినట్లు ఆలయ యాజమాన్యం పెట్టిన ఒక బోర్డును కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ద్విముఖ విఘ్నేశ్వరుని దర్శనం అనంతరం కొన్ని మెట్లు ఎక్కితే శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం వస్తుంది. ఈ ఆలయాన్ని 11-13 శతాబ్దం మధ్య చాళుక్యులు నిర్మించినట్లు చెబుతారు. ఇక ఈ ఆలయంలో శివలింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం ఉంది. ప్రాచీన శిల్పకళకు అద్దం పట్టే ఈ దేవాలయం నయన మనోహరంగా భక్తులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయం వద్ద 7 రాళ్లను ఒకదానిపై ఒకటి పెడితే గృహయోగం కలుగుతుందని కొందరు భక్తులు విశ్వసిస్తుంటారు. ఇదిగో ఈ రాళ్లను చూస్తే మీకే అర్థమవుతుంది. విశాఖపట్నం పర్యటనకు వచ్చే టూరిస్టులు తమ ట్రావెల్ ప్లాన్లో తప్పక యాడ్ చేసుకోవాల్సిన ప్రదేశాల్లో పంచదార్ల ఒకటి. ఈ ఆలయం విశాఖపట్నం నుండి 39 కిలోమీటర్ల దూరంలో, అనకాపల్లి నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పూడిమడక బీచ్, కొండకర్ల ఆవ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలున్నాయి.